హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యువర్ హ్యాబిట్స్ కెన్ కాంపౌండ్ ఫర్ యూ ఆర్ ఎగ్నిస్ట్ యూ దాని గురించి తెలుసుకున్నాం. దీనిలో 2 టైప్స్, పాజిటివ్ కాంపౌండింగ్ అండ్ నెగిటివ్ కాంపౌండింగ్. నాకు నచ్చిన 2 పాయింట్స్ ఈరోజు దీంట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ప్రొడక్టివిటీ కాంపౌండ్స్ నువ్వు ఏదైనా టాస్క్ డైలీ చేయడం వల్ల ఏమవుతుందంటే నీ లైఫ్లో ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎట్లా అంటే మార్నింగ్ లేచి నువ్వు బ్రష్ చేయడం, స్నానం చేయడం ఎలా ఆటోమేటిక్గా అయిపోతున్నాయో అది కూడా ఆటోమేటిక్గా అయిపోయి నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా వేరే అన్నీ ఫోకస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దానివల్ల నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇంకోటి నాలెడ్జ్ కాంపౌండ్స్లో నీకు ఏదో ఒక రోజు ఒక కొత్త ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చినప్పుడు అదొక్క ఐడియా నేను జీనియస్ అయ్యాను. ఎప్పుడైతే కమిట్మెంట్ ఇచ్చి నీ లైఫ్లో దాన్ని అప్లై చేస్తే అప్పుడు జీనియస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు చదివిన ప్రతి బుక్ ఏదైనా కొత్త నేర్పించడమే కాకుండా నీ దగ్గర ఉన్న ఓల్డ్ ఐడియాస్ని డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్లో చేయడానికి హెల్ప్ అవుతుంది. అలా వారెన్ బఫెట్ అదే చెప్పిండు, ఒక ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకో ఐడియా ఆటోమేటిక్గా వస్తుంది అని. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా ఏదో ఒకటి నుంచి స్టార్ట్ చేయి, దాన్ని యాక్షన్లో పెట్టు, ఆటోమేటిక్గా నీకు ఐడియాస్ వస్తాయి, నీకు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది.